మిమ్మల్ని 2 విషయాల్లో నేను అప్రిషియేట్ చేయాలి. ఫస్ట్‌ది ఏంటంటే లైఫ్ థ్రెట్ ఉందని తెలిసి కూడా మీరు దీని మీద పోరాడుతున్నారు. రైట్. రెండోది ఏంటంటే మీరు పోరాటం ఎంతవరకు వెళ్తది, మీరు అనుకున్నది నెరవేరుద్దా లేదా పక్కన పెడితే ఒక అవగాహన అయితే వస్తది. బెట్టింగ్ యాప్స్ జోలికి పోకూడదనేది. నేనసలు ఇది పెద్ద పోరాటము అదంతా పెద్ద వర్డ్స్ అహా! నాకు అంటే నవ్వొస్తుంది. ఐ మీన్ నేనిదేంది అంటే మనతోని ఇద్దరు, ముగ్గురు, నలుగురు మారిన్రు అంటే చాలు. ఇప్పుడు మీరెక్కడో ఉప్పల్లోనో ఎక్కడో ఉంటారు. మీరు నైటు సాఫ్ట్‌వేర్ జాబ్ చేసుకొని, మార్నింగ్ ఎవరైనా పిలిస్తే ఇలా ఇలా మాట్లాడడం అనేది ఏంటంటే అది ఊరికినే కాదు కదా అది. ఏమో సార్ థాంక్యూ. అదే అంటే నేను నాకనిపించింది అదే అన్నమాట సార్ అది యాక్చువల్‌గా. థాంక్యూ. నేనైతే మటుకు ఇది పోరాటం అనుకోవట్లేదు. నా వల్ల ఒకళ్ళు సోషల్ కాజ్. నా వల్ల ఒకళ్ళు చేంజ్ అయినా హ్మ్. నా ఇంత టైం స్పెండ్ చేసినందుకు, నిద్ర మానుకొని ఇట్లా ఇంటర్వ్యూస్ ఇచ్చినందుకు నేను హ్యాపీగా ఉంటా. నాకు ఇది తప్ప ఇంకేమొద్దు. యెస్. కొంతమంది సో కాల్డ్ హర్ష సాయి చెంచాలు ఆరోపించినట్టు బిగ్ బాస్లు, గిగ్ బాస్లు నాకేదొద్దు. ఎల్లరా బిగ్ బాస్ లో నిజంగా వచ్చిందనుకోండి ఎల్లరా? నిజంగా వస్తే వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్ అన్ని ఆపేస్తాము, మేము కూడా నీతిగా బతుకుతాము, నువ్వు బిగ్ బాస్కి వెళ్ళడం మాకు ఇష్టం లేదు అంటే 100 రూపీస్ బాండ్ పేపర్ మీద సైన్ చేసి నేను బిగ్ బాస్కి వెళ్ళను అని రాసి ఇవ్వడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. వాళ్ళు ఇప్పుడు రారు సార్, వాళ్ళు బయటికి రారు, కనీసం రియాక్ట్ అవ్వరు. ఇప్పుడు మీకు బిగ్ బాస్ ఇప్పుడు నెక్స్ట్ సీజన్ 8 స్టార్ట్ అవుతుంది, మీకు ఆఫర్ వస్తే వెళ్తా ఆబ్వియస్ గా. అది ఇంకా పెద్ద ప్లాట్ఫామ్ కదా సార్. ఇప్పుడు మీ వాయిస్ వినిపించడం, ఇప్పుడు మీరు పిలిచారు, ఇది ప్లాట్ఫామ్. దీనివల్ల పెద్ద ఇంపాక్ట్ అవసరం లేదు సార్. ఒక్కడు మారినా ఒక్కడు ఆలోచించడం స్టార్ట్ చేసిన మన ఈ ఇంటర్వ్యూ మనం ఇంత టైం స్పెండ్ చేసినందుకు అది సక్సెస్. అయితే మీ మీద ఇంకొక చిన్న ఎలిగేషన్ కూడా కొంతమంది, అంటే వాళ్ళని ఏమంటారో మీరు అనండి. అయితే ఈయన రాజకీయాల్లోకి వెళ్తానంటున్నాడు, రాజకీయాలు ఇంట్రెస్ట్ అంటున్నాడు. రాజకీయాల్లోకి వెళ్లే ముందు నేను ఒక తోపుని, ఒక మంచి పని చేసి వచ్చానని చెప్పుకోవడానికి ఇలాంటిది ఒకటి ఎంచుకున్నాడని ఒక కైండ్ ఆఫ్ కొన్ని. ఇప్పుడు ఎక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి సార్? అంటే రావడానికి ఒక 5 ఏళ్ళు ఉంది, ఇంకో 5 ఏళ్ళు ఎలక్షన్స్ ఉంది. 5 ఏళ్ల తర్వాత బేసిక్ టు బేసిక్ ఒక ఎమ్మెల్యే కావాలి అంటే కనీసము ఒక 30 కోట్లు 20 కోట్లు ఉండాలి. మనకున్న పైసలకి, మనకున్న టెన్షన్కి రాజకీయాల్లో వెళ్ళాలని ఉంది. చిన్నప్పుడు పైలట్ అవ్వాలనుకుంటా అయినానా? ఆశ ఉంటే ఇంకా మంచిగా బతికేటోడిని. ఆశ ఉంటే ఈ సుత్తంతా కొట్టుకుంటే ఇక్కడ ఎందుకు, నేను కూడా టెలిగ్రామ్ ఛానల్ పెట్టుకొని నేను కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసుకుంటా కూర్చునేటండి. అయితే మీరు ఇంకొక ఇంటర్వ్యూలో నేను చూసాను యాక్చువల్లీ, పవన్ కళ్యాణ్ గారు కనీసం ఒక కూల్ డ్రింక్ అన్నా కూడా ప్రమోట్ చేయలేదని. బట్ చిరంజీవి గారు కొన్ని సంవత్సరాలు థమ్స్అప్ ప్రమోట్ చేశారు. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు పెప్సీని ప్రమోట్ చేశారు. అవును, అప్పుడు ఎర్లీ స్టేజ్ లో. ఇప్పుడు కూడా మహేష్ బాబు గారు చేస్తున్నారు. కొంతమంది విజయ్ దేవరకొండ లాంటి హీరోలు కూడా చేస్తున్నారు. అయితే కొంతమంది హీరోయిన్స్ కూడా ఇది వాడండి చాలు, మీ చర్మం తళతళ, ఇది వాడండి చాలు, మీకు అసలు జుట్టు లేకపోయినా కూడా తెల్లారిపాటి జుట్టు, ఇలాంటి యాడ్స్ కూడా వస్తున్నాయి కదా సార్. దానివల్ల వెరీ మైన్యూట్ ఇంపాక్ట్ అండి. ఇప్పుడు థమ్స్అప్ తాగితే ఎంత ఆరోగ్యం చెడిపోతుంది అన్నది ఒక మైన్యూట్. అది నేను చూసినంత మటుకు సాక్షి టీవీలో చూసినట్టు గుర్తు. ఏది పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో రాకముందు సాక్షి టీవీలోనే పవన్ కళ్యాణ్ గారి మీద ఒక పెద్ద సినిమా లెవెల్ ఎలివేషన్ ఇచ్చారు. నా దగ్గర ఆ వీడియో కూడా ఉంది, మీకు కావాలంటే పంపిస్తాను. బట్ కథ ఆయన పెప్సీ యాడ్ అయితే చేశారు. ఇప్పుడు చేయట్లేదు కదా, కనీసం అదైనా అప్రిషియేట్ చేయండి. లీగల్ గా ట్యాక్స్ మనీతోని రాజకీయాల్లోకి వచ్చారు కదా, అదన్నా అప్రిషియేట్ చేయండి. సో అంటే ఆయన ఆదర్శంగా తీసుకున్నారనుకోవచ్చా మీరు ఒక రకంగా? అవును, నేను ట్యాక్సీ కట్టేది. ఆయనకన్నా కొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయి నాకు. ఇంకా గొంతు దించుకుంటే గానీ, ఒళ్ళు ఒరుస్తే గానీ డబ్బులు రావు. సో అంటే ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటున్నారు అనేది కూడా ఒక ఇది ఉంది కదా, అంటే అనుకోవచ్చు వెళ్తామో లేదని తర్వాత విషయం. అంటే దానికి ఇన్స్పిరేషన్ ఎవరు? పవన్ కళ్యాణ్ గారు అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు స్టాన్ఫోర్డ్ లో MBA చేసి ఎక్కడ నెలకి 2 కోట్లు వద్దు అన్న జీతం వస్తుంది. స్టాన్ఫోర్డ్ MBA అంటే అంత వాల్యూ ఉంది లోకేష్ గారికి. సో అంత పెద్ద జాబ్ వదిలేసి ఈ మూల నుంచి ఆ మూల వరకు అందరితో అడ్డమైన మాటలు పడతాయి. ఎందుకు నడిచిండు అంత పెద్ద మనిషి? సో ఎస్, లోకేష్ గారి దగ్గర, జగన్ గారి దగ్గర కూడా పాజిటివిటీ ఉంది. నాట్ జస్ట్ లోకేష్, నాట్ జస్ట్ పవన్ కళ్యాణ్, ప్రతి ఒక్కరి దగ్గర పాజిటివిటీ ఉంది. ఒక పేదవాళ్ళ మైండ్ సెట్ అర్థం చేసుకోవడంలో జగన్ గారు చాలా గ్రేట్ అనే చెప్పాలి. సో ప్రతి ఒక్కరి దగ్గర పాజిటివిటీ ఉంది. ఆ పాజిటివిటీని తీసుకుని ముందుకు పోతా.